అందరికీ నమస్తే. ఈరోజున ఒక మంచి విషయాన్ని మీ అందరికీ చెప్పబోతున్నానండి. అదేంటంటే మన క్రైస్తవ సంఘాలలో లేక మన క్రైస్తవులు ముఖ్యంగా సువార్త విషయంలో అనేకమైన చోట్ల సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సువార్త విషయంలో చాలామంది శ్రమ పడుతున్నారు, చాలామంది కష్టపడుతున్నారు, చాలామంది నష్టపోతున్నారు, చాలామంది అవమానం పాలవుతున్నారు. ఇప్పుడు సువార్త విషయంలో అనేకులు క్రీస్తుని గురించి ప్రకటించాలని, ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో అనేకులు అనేక రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తున్నారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నానండి. చూద్దాం బైబిల్లో సువార్త గురించి ఏం చెప్పబడిందో దాని గురించి. ఇప్పుడు సువార్త అనగానే మన వాళ్ళు అనేకులు ఇంటింటికి వెళ్తారు, లేదా వీధి వీధి లేదా అనేకమైన చోట్ల వెళ్ళి ప్రకటిస్తుంటారు. యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు నమ్మండి, యేసుప్రభు నమ్మండి, లేక యేసుప్రభు అందరి కొరకు సెలవులో చనిపోయాడు, లేకపోతే మీ సమస్యల గురించి కానీ లేక అనేక విధాలుగా వాళ్ళ ఇబ్బందులు ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా బాగు చేస్తాడన్న ఉద్దేశంతో సువార్తను ప్రకటిస్తుంటారండి. నిజానికి సువార్త గురించి బైబిల్ ఏం చెప్పబడింది అంటే, సువార్త అంటే ఏమిటి, సువార్తను ఎలా చెప్పాలి అన్న విషయం గురించి బైబిల్లో చూసినట్లయితే ఏమండి, అనేకులు అనేక రకాలుగా బైబిల్ని మన ముందు ప్రకటిస్తుండగా దూషిస్తున్నారు, శపిస్తున్నారు, విదేశ మతం అంటున్నారు. అయినా సువార్త విషయంలో ఇంతగా ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్లయితే, అనేకులు మన యొక్క నమ్ముకున్న ప్రభుని దూషణ పనులు చేసే వాళ్ళు కొందరైతే, ఇంకొందరు నిజాన్ని చెప్పి కూడా దెబ్బలు తింటూ సత్యాన్ని ప్రకటిస్తూ దెబ్బలు తినే వాళ్ళు కొందరు ఉన్నారండి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజున సువార్త అనగా ఏమిటి, దాన్ని ఎలా ప్రకటించాలి అన్న విషయాన్ని ఒకసారి మనం బైబిల్లో నుంచి చూద్దామండి. మొదటిగా సువార్త అంటే ఏమిటి, బైబిల్ ఏం చెప్పబడి ఉంది చూద్దామండి. బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో నేను ఒకసారి ఆ వచనం చదువుతాను, గమనించమన్నవి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:3వ వచనం నుంచి ఇక్కడ ఏం చెప్పబడిందంటే, నాకియ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అని చెప్పబడిందండి. అంటే సువార్త అనగా ఇక్కడ క్రీస్తు వారి మరణము పునరుత్థానం గురించి చెప్పబడాలి అన్నది మొదట గమనించాలి. లేఖనముల ప్రకారము క్రీస్తు ఏం చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు వారు అనగా మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును అని ఉందండి. గమనిస్తున్నారండి. అంటే లేఖనాల ప్రకారం క్రీస్తు వారు చనిపోయాడు. లేఖనాలు అంటే ఏంటి, క్రీస్తు పుట్టుక ముందు, క్రీస్తు భూమి మీదకి మనిషిగా రాకముందు ఆయన గురించే రాయబడి ఉండేది పాత నిబంధన గ్రంథంలో. పాత నిబంధన, కొత్త నిబంధనని బైబిల్లో 2 భాగాలుగా ఉంటాయి కదండి. అందులో పాత నిబంధనలు రాయబడినటువంటి మాటలు లేఖనాల్లో రాయబడి, ఇలాంటి పలానా ఆయన వస్తాడు అని యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ఆయన లేఖనం చెప్పబడినట్టుగా ఈ భూమి మీదకి వచ్చాడు. లేఖనాల ప్రకారం క్రీస్తు సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున మృత్యుంజయుడై గెలిచాడు. ఇది సువార్త.